అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. గుంటూరు జిల్లా రేపల్లెలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీలో సీనియర్ టీడీపీ నేత కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు చేరారు. వారం రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేశారు శ్రీనివాసరావు. తాజాగా తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వందలాది మంది అనుచరులతో కలిసి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. కండువా కప్పి శ్రీనివాసరావును జగన్ ఆహ్వానించారు. గతంలో టీడీపీ రాష్ట్ర జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది శ్రీనివాసరావుకు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు ఉంది. రేపల్లె నియోజకవర్గంలో గూడపాటి శ్రీనివాసరావుకు బలమైనటువంటి పట్టున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి ఇది ఒక గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. రేపల్లెకి చెందినటువంటి సీనియర్ టీడీపీ నేత కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. జిఎస్ఎన్తో పాటు మరికొంతమంది సహచరులు భరత్, కోదండరామన్న, భరత్, బాపూజీ, రాజేష్, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరైతే జిఎస్ఎన్తో పాటు సహచరులందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారో మీ అందరికీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి అందరినీ కూడా సాధారణంగా కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా జిఎస్ఎన్ కూడా గుండెల్లో పెట్టుకుంటాను. జిఎస్ఎన్ కూడా అన్ని రకాలుగా కూడా మంచి చేస్తాడు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అంటే మీరందరూ రావడం మోహన్ తమ్ముడుగానే భావించి మోహన్ను ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని కూడా సవినయంగా కూడా అందరితో కూడా మరొకసారి గట్టిగా కూడా రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాను. రేపల్లెలో ఒక గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి తెలుగుదేశం పార్టీకి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పేరున అంటే గతంలో లేనటువంటి మార్పు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిలో క్లియర్ గా కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరిని పేరున పలకరించడం, వారికి పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంది. ఈ నేపథ్యంలో నా నుంచి కావాల్సినటువంటి సహకారం మీకు అందిస్తామనేటువంటి మాట కావచ్చు. పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు వారు ఏ స్థాయిలో కేరింతలు కొట్టడం కావచ్చు, అరుపులు అంటే కేకలు వేయడం కావచ్చు, జై జగన్మోహన్ రెడ్డి, జై వైసీపీ అని నినాదాలు ఇవ్వడం కావచ్చు, రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పర్టికులర్ గా తెలుగుదేశం పార్టీకి కంచుకోటైనటువంటి గుంటూరు జిల్లాలో పెరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణగా కూడా చెప్తూ ఉన్నారు. రాజకీయంగా ఇది ఒక గట్టి ఎదురుదెబ్బ అనేటువంటి మాట. రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అనడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. కిరణ్, ఏంటి ఈ చేరికల్ని ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి పేరున కూడా అందరినీ పలకరించడం కావచ్చు, ఇస్తున్నటువంటి హామీ కావచ్చు, ఏంటి ఎలా చూడాలంటారు ఈ పరిణామం? మురళి, గుంటూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పొచ్చు. ఇటు ఏదైతే రేపల్లె నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. గత 3 ఎన్నికల నుంచి అక్కడ గెలిచింది లేదు. 2014, 2019, 2024 వరుస 3 ఎన్నికల్లో కూడా అనగాని సత్యప్రసాద్ గెలిచారు. టీడీపీకి కంచుకోట లాంటిది. అదేవిధంగా ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఇటు రేపల్లెకు సంబంధించి అటు టీడీపీ కూటమిలో ఉన్న లుకలుకలు, మరోపక్క ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మోపిదేవి శ్రీనివాసరావు ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీలో చేరారు, జగన్ సమక్షంలో చేరారు. మరోపక్క గత వారం క్రితం టీడీపీకి రాజీనామా చేసిన గూడపాటి శ్రీనివాసరావు కూడా నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. భారీ స్థాయిలో అనుచరులతో ఆయన టీడీపీ వీడారు. మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో మున్సిపల్ చైర్మన్ గా గూడపాటి శ్రీనివాసరావు పనిచేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏదైతే తాను టికెట్ ఆశించడం లేదు, తాను మోహన్ కు అండగా నిలబడతాను, పీఠ మోహన్ కు అండగా నిలబడతానంటూ
చెప్పినప్పటికీ అప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయనంటే మనం ఇప్పటికిప్పుడు వ్యాఖ్యానించాల్సిన నేపథ్యం లేదు. ఎందుకంటే ఎన్నికల సమయం, ఎన్నికల చివరి నిమిషంలో కూడా అభ్యర్థుల జాతకాలు తారుమారవుతుంటాయి. ఈ నేపథ్యంలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా కీలక నేతలను, అటు అసంతృప్తితో ఉన్న నేతలను, కాపు సామాజిక వర్గానిపైనే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఫోకస్ చేశారనే సమాచారం. గతంలో చెప్పిన మోపిదేవి శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నాయకుడు, అటు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యం. మరోపక్క గూడపాటి శ్రీనివాసరావు టీడీపీలో కీలకంగా ఉన్నారు. అటు మంత్రి అనగాన్ ప్రసాద్ కు కీలక అనుచరుడుగా ఉన్నారు. అయితే మారిన రాజకీయ నేపథ్యం, మరోపక్క కూటమిలో ఉన్న లుక్కలుక్కలు, స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో విభేదాలు, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసిన గూడపాటి శ్రీనివాసరావు టీడీపీకి రాజీనామా చేశారు. అయితే ఈయన పీట నాగమోహన్ తో కలిసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అక్కడున్న వైసీపీ ఇన్ఛార్జ్ తో కలిసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నేతలందరినీ గుర్తు పెట్టుకుంటారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో ఎవరైతే చేరతారో వారికి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. 2014-19 రేపల్లె మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు గూడపాటి శ్రీనివాసరావు రాజీనామా చేయడం అనేది టీడీపీకి గట్టి ఎదురు. ఎందుకంటే స్థానిక నాయకులు, స్థానిక మండల నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీ సభ్యులు, ఇలా వరుసగా ఆయా నేతలు, గ్రామీణ స్థాయిలో ఉన్న మాజీ సర్పంచులు, ఎంపీటీలు, ఇలాంటి వారు పార్టీలో చేరడం వల్ల క్షేత్ర స్థాయిలో పార్టీ బలపడుతుందంటూ జగన్ ఇప్పటికే సూచించారైతే రాబోయే ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకొని వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా అంటే అన్ని సామాజిక వర్గాల నుంచి వస్తున్నటువంటి అనూహ్య స్పందన, పార్టీలోకి రావాలనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నటువంటి ఆహ్వానం కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆసక్తిగా ఉన్నటువంటి వారి విషయంలో కావచ్చు, లేకపోతే గతంలో పార్టీ మారినటువంటి వారు తిరిగి పార్టీలోకి రావడానికి సంబంధించి కావచ్చు, ఇలా వర్గాల వారీగా అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వస్తున్నటువంటి అనూహ్య స్పందన రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి కీలకమైనటువంటి చేరికలకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి ఒక ప్రధాన చర్చ. దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, 3వ సంవత్సరం మొదలైంది. అయితే ఇక్కడ ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కీలకంగా వ్యవహరించే పరిస్థితులు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పంచాయతీలోనూ వైసీపీ అభ్యర్థులు పోటీ చేయాలి. గెలుపు ఓటములు సహజం, రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది అత్యంత సాధారణం. అయితే రాబోయే మున్సిపల్ గాని, కార్పొరేషన్ గాని, పంచాయతీ గాని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్సీపీ పోటీ నిలబడకపోతే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీల పైన వేటు వేస్తానంటూ జగన్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు చేస్తారు. మరోపక్క స్థానిక ఎన్నికల్లో అవకాశం రాని నేతలు, స్థానిక ఎన్నికల్లో కూటమిలో ఉన్న లుక్కలుకులు, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న వైఎస్ఆర్సీపీ నేరుగా కూటమిలో అసంతృప్తితో ఉన్న నేతల మీద గురి పెట్టారు. వారికి ఎర వేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీలో చేరితే భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆ రాజకీయాలు ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయి ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఏదైతే కూటమి గాలిలో అనామకులు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి ఎవరికి అనుకుంటే వారికి టికెట్లు ఇచ్చిన నేపథ్యం కూడా మనం గతంలో చూసాం. 2019 ఎన్నికలు చూసాం, 2024 ఎన్నికలు చూసాం, 2014 ఎన్నికలు చూసాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతిమం. జగన్ ను చూసే ఓటేస్తారు, జగనే టికెట్ కన్ఫర్మ్ చేస్తారు, జగనే గెలిపిస్తాడు అనే ఒక నాంది వైసీపీలో ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా గుర్రం ఎగర వస్తున్న ఒక సామెతను స్పష్టంగా వైఎస్ఆర్సీపీలో ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ అనుకున్న వారికి టికెట్ వస్తుంది అనే నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నాయి. మరోపక్క ఇటు వైసీపీలో కష్టపడి యువనేతలకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మరోవైపు జోరుగా ప్రశ్నిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం మనం ఒకసారి గమనించినప్పుడు కూటమి పాలన పైన ఉన్న వ్యతిరేకత రోజు రోజుకు వైసీపీ బలపడుతుంది అనే ఒక నమ్మకం. మరోపక్క కూటమికి సంబంధించిన మంత్రులే వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టిన, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏ సమస్య పైన మాట్లాడిన తర్వాతనే కూటమి స్పందిస్తుంది. ఎందుకంటే ఆ విషయాలు మనం చూసాం. జిఎస్టీ అంశం కావచ్చు, ఇటు పొగాకు రైతుల అంశం కావచ్చు, ఆక్వా రైతుల అంశం కావచ్చు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అటు శాంతి కుమార్ మరణం కావచ్చు, మరోపక్క కస్టోడియల్ డెత్ ఏదైతే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కావచ్చు, వీటి అన్నిటిపైన
జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సో జగన్ తాడేపల్లి ఇంటి తలుపు తడితే సమస్య పరిష్కారం అవుతుంది అనే ఒక అంశం జనాల్లో చర్చలో ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా అటు వైసీపీ బలపడుతుందని ఒకవైపు ప్రచారం జరుగుతుంది, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ఉన్న లుక్కలు కూడా మరో లుక్కలు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలు అనేది ఒక జోరుగా చర్చ జరుగుతుంది. మూర్తి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు రేపల్లెలో ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం, అది హఠాత్ పరిణామంగా కూడా చూస్తూ ఉన్నారు. ఒక షాక్ కింద టీడీపీ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపల్లెలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందనేటువంటి ఒక అంచనాతో, ఒక ఉద్దేశంతో ఈ నేపథ్యంలో ముందే గ్రహించినటువంటి గుడపాటి శ్రీనివాసరావు ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారని కూడా చెప్తున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో రేపల్లెలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి.